యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అది టెటెలస్టాయ్. జాగ్రత్తనాలు, టెటెలస్టాయ్ సమాప్తమైనది. ప్రశ్న, ఇట్ ఈస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. జాగ్రత్తనాలి, ఇట్ ఈస్ ఎ థియలాజికల్ డాగ్మా దట్ మెనీ పీపుల్ స్ట్రగుల్. ఇట్ ఈస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. యేసు ప్రభు వారు నీ పాపముల గురించి ఒకేసారి మరణించారు. నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. వెన్ వన్ క్రాస్ ఫినిషెస్ లైన్, హీ స్టాప్స్ దేర్. స్టాప్ రన్నింగ్. నువ్వు పరిగెడుతున్నావేమో, ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావేమో, నీవు సొంత జ్ఞానముతో సొంత శక్తితో నీ కుటుంబాన్ని నడిపించాలని, నీకున్న సమస్యలు తీర్చాలని నువ్వు అన్వేషిస్తున్నావేమో. సత్యాన్వేషణ, మోక్షాన్వేషణ చేస్తున్నావేమో. నీకు ఒక శుభకరమైన వార్త, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది. మోక్షాన్వేషణ సమాప్తమైనది. సత్యాన్వేషణ సమాప్తమైనది. నీకు శాంతి సమాధానము ఇయ్యాలని ఆయన చెప్తున్న మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. His mission is accomplished. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, ఈ భూలోకానికి ఆ పశువుల పాకలో ఎందుకు జన్మించారో, ఈ భూలోకంలో ఆయన ఎందుకు సేవ చేశారో, ఈ భూలోకంలో ఏం బోధించారో, that is finished. The God who was born in that manger, from cradle to the cross, it is finished. ఆయన పలుకుతున్న మాట జాగ్రత్త వినాలి. ఆయన మొట్టమొదటి మాట ఏ రీతిగా ప్రారంభించారు? క్షమాపణ. తండ్రి, అది తండ్రితో స్టార్ట్ చేశారు. తండ్రితో సంబోధన స్టార్ట్ చేసిన ఆ దేవుడు తండ్రితో ముగిస్తున్నాడు. ఆ మధ్యలో ఆరో మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త, అమ్మా యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దట్ ఇస్ వాట్ ద క్రిస్టియన్ లైఫ్, ద అనాలజీ ఆఫ్ దట్ వర్డ్స్. మనము భూమి మీద ఎందుకున్నాము? దేవుణ్ణి మహింపరచుటకు. మనం భూమి మీద ఎందుకున్నాము? ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగును మనము ప్రకాశించుటకు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించుటకు. ఆయనను, అందుకనే ఆ దేవుని వాక్యం ఉంది, మన విశ్వాసమునకు కర్త ఆ కొనసాగించు ఆయన వైపు చూచుచు విశ్వాస యాత్రలో గురి యొద్దకు సాగాలి. ఆయన వైపు చూచుచు, ఆయన మీద ఆధారపడుతూ. అందుకనే దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి.